దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరం లాయర్పేటలోని ప్రభుత్వ బీసీ బాలుర కళాశాలలో పండ్లు, కాయలు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా జరిగిన సభలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ చక్కగా చదువుకునే పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, గతంలో కూడా అనేక మంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించామని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు పొందాలని అన్నారు. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ, మీరు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, చదువుకునే విద్యార్థులకు ఉచిత విద్య, విదేశీ విద్య ప్రభుత్వం కల్పించిందని అన్నారు. మీకు సహాయ సహకారాలు మా దోస్తీ ఫౌండేషన్ తరపున ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్, నత్తల శ్రీనివాసరావు, హాస్టల్ వార్డెన్ రత్తయ్య, మల్లవరపు శ్రీనివాసరావు, గురు భరత్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. ఏదో ఒకటి చేయాలి పిల్లలకని అట్లా ఏదో ఒకటి కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా మన ఈరోజు మన కోసము ఫ్రూట్స్, బిస్కెట్లు పిల్లలు పేద పిల్లలు ఉంటారు హాస్టల్ అని చెప్పి వాళ్ళు దీనికోసము కేటాయించారు. ఇప్పుడు మన షేక్ మహబూబ్ బాషా గారు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్. మేము కూడా చాలా సంతోషిస్తాం, మీ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు. ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి. అలాగే ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీ, ఎస్టీ, ఎస్టీ, బీసీలకి చాలా పెద్దపీట వేసి చదువులో కానీ ఉన్నత స్థానం తీసుకొస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా ఎంతైనా సరే మామూలుగా ఫస్ట్ క్లాస్ కానీ మొదలుపెట్టుకొని డిగ్రీ దాదాపు విదేశీ విద్యార్థులు కూడా ఉచితంగా చదివిస్తున్నాడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాలంటే మీ మనసులో పెట్టుకొని బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు ఏ రోజు కూడా ఇచ్చేయవద్దు, వాళ్ళ ఆశలు నెరవేర్చండి. మీరు మంచి స్థానం రావాలి, ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ ఏదైనా కానీ బాగా చదువుకుంటే బాగా మీ లైఫ్ కూడా బాగుంటుంది. నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లో శ్రీనివాసరావు స్కూల్లో
10వ తరగతి చదివారట. ఇప్పుడు కూడా పూర్వ విద్యార్థి సంఘానికి నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను. డాక్టర్ జయశేఖర్ ఉన్నాడు, ఆయన ప్రెసిడెంట్గా ఉంటున్నాడు. మేము ఆ పూర్వ విద్యార్థుల్లో పేదవాళ్ళని చూసి వాళ్ళకి అవసరమైన బాగా చదివే వాళ్ళకి మా ముందు సహాయ సహకారాలు ఆ స్కూల్ చదువులకి మేము. అందరికీ నమస్కారం. ఈరోజు సాయిబాబా గుడి వద్ద బీసీ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ముఖ్యంగా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు షేక్ మహబూబ్, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టరు, దోస్తీ ఫౌండేషన్ చైర్మను. ఈరోజు పిల్లలకి అంటే చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ఒకటే, వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశల్ని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకొని ఇష్టంగా చదివి కష్టపడి చదువుకుంటే వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థానంలో వస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ ఈరోజు పిల్లలు ఏంటంటే మేమేదో బిజీ హాస్టల్లో చదువుకుంటున్నాం కదా, మా పరిస్థితి ఏంది, మా ఇట్లా ఉందని చెప్పని అనుకోవద్దు. ఎందుకంటే అలా గవర్నమెంట్ సపోర్ట్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా వైద్యం విషయంలో ఎన్నో మంచి పథకాలు పెట్టి ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా ఎల్కేజీ కాడి నుంచి మొదలు పెట్టుకొని పీజీ దాకా ఉచితంగా చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థానం రావాలని మనస్ఫూర్తి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా దోస్తీ ఫౌండేషన్ తరఫున గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. ఈరోజు పిల్లలకి ఏదో మనం ఏదో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని ఫ్రూట్సు, బిస్కెట్ ప్యాకెట్సు ఇవ్వడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ పిల్లలకి ఎక్కడైనా సరే ఈ విద్యార్థులకి ఎక్కడైనా చదువుకోవడానికి కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఫీజులు ఏదైనా అవసరం వచ్చినా, ఏదన్నా సరే అవసరం వస్తే ఇప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ ముందు ఉంటుంది. మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మా టీం ఒక 10 మంది ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి సహాయ సహకారాలతో ఎప్పుడు కూడా ముందుండి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎప్పుడు కూడా పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాగా సంతోషిస్తారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ విద్యార్థులు కూడా వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాలు కూడా మెరుగుపడతాయి. వాళ్ళు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా 10 మందికి మాలాగా సహాయం చేస్తే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు. పేదవాడు అనేది కూడా కనపడు ఎక్కడ కూడా రాష్ట్రంలో. ఆ విధంగా చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలి, కష్టపడి చదువుకొని ఉన్నత స్థానానికి వస్తే 10 మందికి కనీసం ఎవరైనా 100 మందికి కాకపోయినా మన పక్కింటోళ్ళు లేకపోతే ఇంకోళ్ళు పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయగలిగితే అదే చాలా సంతోషం. దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎప్పుడు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అంటే మాకు కూడా చాలా ఇష్టం. మేము కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా పేద కుటుంబంలో వచ్చి ఈరోజు ఏదో చిన్న స్థాయి వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని ఉన్న దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళకి ఆదుకోవడానికి మేము ముందు ఉన్నాము. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాము. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు లాయర్పేటలోని బీసీ హాస్టల్ ముందు పేద విద్యార్థులు ఉద్దేశించి అవసరమైన పండ్లు, బిస్కెట్లు వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఉన్నత చదువులకి అండగా ఉంటానని చెప్పడం అనేది కూడా మానవతతో కూడిన మంచి పని చెప్తా ఉన్నాం. దోస్తీ ఫౌండేషన్ తరఫున ఒంగోలు నగరంలో గత కొంతకాలం నుంచి నిజమైన పేదలకు అవసరమైన నీడ్స్, నిత్యావసర వస్తువులు, బియ్యం, ఫీజులు, పేదలు నివసించే హాస్టల్లో చేయడం, బొమ్మరిల్లు లాంటి చిన్నారులు ఉండే అనాథ పిల్లల చోట పుట్టినరోజులు, మిగతా కార్యక్రమాలు ఆర్భాటం కాకుండా అక్కడ జరిపి ఆ పిల్లల్లో ఆనందం చూస్తున్నాం. భవిష్యత్తులో కూడా దోస్తీ ఫౌండేషన్ ఈ విధమైన సేవా కార్యక్రమాలు ముందుండి ఒంగోలు నగరంలో చేస్తాని, దానికి మా వంతుగా అందరం అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. దోస్తీ ఫౌండేషన్ వారు సేవా కార్యక్రమాల్లో బాగా ఉంటున్నారు. ఇట్లాగే పిల్లలకు కానీ ఏదైనా సమాజానికి బాగా చేయాలని వీళ్ళ ఫ్రెండ్స్తో స్నేహితులతో కలిసి ఒక సమాజానికి, సొసైటీకి, పిల్లలకి ఏం చేయాలని ఆలోచించి సమాజం కోసం మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఏదో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ముందు కూడా చేయాలని హాస్టల్లో వాళ్ళకి కూడా, అట్లాగే దోస్తీ ఫౌండేషన్కి మా ఇన్స్టిట్యూట్ తరఫున ధన్యవాదాలు. ఇలాంటి మా బీసీ హాస్టల్స్లో ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు
ఒంగోలు నగరంలో బీసీ బాలుర హాస్టల్లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మేము సమావేశం కావడం జరిగింది. పండుగ సందర్భంగా బీసీ విద్యార్థుల్ని ఒకసారి కలుసుకుంటే బాగుంటుందని చెప్పి దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ గారు ఆలోచన చేసి మాతో చెబితే మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి మంచి మాకున్న విషయ పరిజ్ఞానంలో మంచి విషయాలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సమావేశంలో.